యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కృప, శాంతి, ఇవి రెండు క్రీస్తు సువార్తలోని రెండు గొప్ప మాటలు. క్రొత్త నిబంధనలో పౌలు రాసిన ప్రతి లేఖనంలోనూ వందనాలు చెప్పడానికి ఈ మాటనే అతడు ఉపయోగించాడు. కృప లేక అనుగ్రహము విశ్వాసులకు పాప విముక్తి ఇచ్చి వారిని భద్రంగా ఉంచుతూ పవిత్ర జీవనానికి అవసరమైన వాటినన్నిటినీ ఉచితంగా ఇస్తూ ఉంటుంది. ఇతరులకు ప్రయోజనకరంగా భక్తిభావంతో జీవించడానికి అవసరమైన వాటన్నిటిని కూడా ఇస్తూ ఉంది. దేవుని అనుగ్రహానికి మనం అర్హులము కాలేము. అసలు అనుగ్రహము లేక కృప అంటే దానికి అర్హులు కాని వారికి, తమ సొంత ప్రయత్నాల వల్ల దాన్ని సంపాదించుకోలేని వారికి దేవుడు చూపే దయ మాత్రమే. శాంతి అంటే హృదయంలో నెమ్మది, దీనిని ఇచ్చేది యేసుక్రీస్తు మాత్రమే. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ద్వారా కలిగే కృప, సమాధానము, నెమ్మది ఈ దినాన ఈ నీ ప్రజలందరికీ మెండుగా కలగ చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.